సాధించామన్న టైప్లో అన్నీ ప్రచురిస్తున్నాయి, ముఖ్యంగా ఎల్లో మీడియా. రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన చట్టసభలు జరిగినటువంటి 4 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి పైన విచారణ జరగాలి, సక్రమైనటువంటి దాంట్లో నడిపి ఆ జరిగినటువంటి ప్రక్రియలో చాలా లోగుసులు తప్పులున్నాయి, దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి 4 రోజులు వాళ్ళు గొంతు చించుకున్నా దాని నుంచి సమాధానం రాలేదు. మరొక పక్కన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. గత ప్రభుత్వంలో కురూపంలో ఏదో అవకతవకలు జరిగాయి అన్నారు కదా, మేము సిద్ధం, దానికి సిబిఐకి వేయండి. అలాగే డిఎస్సిలో ఎస్పెషలీ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ వేద్దాము అని అంటే ఇంతవరకు దాని గురించి సమాధానము లేదు. మరొక పక్కన శాంతియుతంగా ఒక ఎస్టీ మహిళ సుగాలి ప్రీతికి సంబంధించిన అంశం పైన గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ హత్య కూడా జరిగింది. దానిపైన నిరసన తెలియజేస్తామంటే ఆ తల్లిని అడ్డుకొని నానా హింసలకు గురి చేశారు. మరొక పక్కన రాజమండ్రిలో నిర్దాక్షిణంగా మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపినటువంటి విధానాన్ని ఏ రకంగా పెట్టరేగిపోతోంది గంజాయి బ్యాచ్ అనే దానిపైన సమాధానం చెప్పట్లేదు. మరొక పక్కన అదే రకంగా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక వెహికల్లో గంజాయి రెడ్ హ్యాండెడ్గా దొరికి ఆ గంజాయి పట్టుబడ్డంతో దాని విన్యాసాలు రకరకాల డైవర్షన్ టాపిక్ చేసినా కూడా తప్పు జరిగిందన్నటువంటిది అందరికీ తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది అన్నటువంటి ఉద్దేశము. పోలీస్ వ్యవస్థని ఏ రకంగా దిగజార్చారు అన్నటువంటి సమయంలో చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మరొక పక్కన ఒక అధికార పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు కొడుకు హిట్ అండ్ రన్ ఒక పాపాన్ని నిర్దాక్షిణంగా రెక్లెస్ డ్రైవింగ్తో ఎలా చంపిందో మనం చంపేశాడో చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు ఉంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ గంజాయి అరాచకాలు జరుగుతున్నా, వాళ్ళ సిట్టింగ్ ఎంపీ పట్టుబడినటువంటి చరిత్ర ఉన్నా, రాష్ట్రంలో యువత ఇంత తప్పుదోవ బట్టి సర్వనాశనం అవుతున్నా దాని గురించి కనీసం మాట్లాడకుండా ఇవన్నీ టాపిక్స్ పైన ప్రజల్లో చర్చ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక డైవర్షన్గా ఇది ఒకటి తీసుకొచ్చారు. గతంలో సూటిగా ప్రశ్నించినాం, ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నాం. పదే పదే గొడ్డలి పార్టీ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం నాయకులకు సవాల్ విసురుతున్నాం. ఎన్నోసార్లు చెప్పాం మేము, వివేకానంద రెడ్డి గారిని హత్య కాబట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అనేకమైన సిట్టు విచారణ జరిపింది, సిట్టు కాదని మళ్ళీ సిబిఐ విచారణ జరిపింది. సిబిఐ విచారణ జరిపి పూర్తి స్థాయిలో విచారణ అయిపోయింది, ఇంకా ట్రయల్ చేద్దాము అని అంటే ట్రయల్ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి గొడ్డలి ఎవరిది అని తేల్చేదానికి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అయింది. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. దీనిపైన అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు దగ్గర నుంచి ప్రతి ఒక్క కోర్టు కూడా ఏదైతే నిందితులంతా కూడా ఐడెంటిఫై కాబడ్డారు, వీటిపైన విచారణ జరిపి ఎవరిది ఆ గొడ్డలి తేల్చుదామనంటే ఆ విచారణ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? నరికి చంపాను అని చెప్పిన వ్యక్తికి బెయిల్ ఇప్పించి అతనిని ఎందుకు కాపాడుతున్నారు? నరికి చంపాను అని చెప్పిన వ్యక్తికి అడ్వకేటు ఒకతనే, అధికార పార్టీకి సంబంధించినటువంటి అన్ని విచారణలకు హాజరయ్యేది అడ్వకేటే. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో అన్ని రకాల కేసులలో దగ్గరుండి మద్దతు పలుకుతున్నటువంటిది అడ్వకేటే సిద్ధార్థ లూద్రా గారు. వివేకానంద రెడ్డి గారిని నరికి చంపిన అనేటువంటి వ్యక్తికి ఆయన అడ్వకేటు. కోట్ల రూపంలో జీవోలు ఇచ్చి కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్యాక్స్ మనీని ఆ అడ్వకేట్కు పే చేస్తున్నటువంటిది కూడా ఈ ప్రభుత్వమే. వీటినన్నిటిని ఆలోచన చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారంట అంశంతో ఫర్దర్ దాని విచారణ జరగనీయకుండా ఏదో ఒక రూపేణ అడ్డుపడుతూ టైం డ్రాగ్ చేస్తున్నారు. ఆ విచారణ ట్రయల్ జరపండి. మీరు తప్పని తేలినా మీకున్నటువంటి ఏదైనా యంత్రాంగం కానీ ఇంకొక దాంతో ఈడీలు కానీ ఇంకొకటి కానీ చేసుకోండి. దాంట్లో కూడా ఏదైనా నిర్ధారణ అయితే నిరూపించండి.
కానీ డ్రాగ్ చేసేటువంటి విధానాన్ని, నింద మోపేటువంటి వివాదాన్ని మానుకోండి. అది స్పష్టంగా తెలుసు అందరికీ. కానీ మీకున్నటువంటి మీడియా శక్తితో ఆ నింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, గొడ్డలి పార్టీ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, మేము ఇప్పుడు సవాల్ విసురుతున్నాం. వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి ఆ గొడ్డలి ఎవరిది అనేటువంటి విచారణ వచ్చేటప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకంటే ఆల్రెడీ మీకు వెన్నపోటు పార్టీ అనేటువంటి ముద్ర ఉంది. ఆ గొడ్డలు ఏదో తెలిస్తే ఆ గొడ్డలు కూడా మీ పైకి వస్తుందని చెప్పి భయాందోళనతో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా ఇవన్నీ మాని, ఫాల్స్ ప్రాపగండాస్, ఫాల్స్ థింగ్స్ అన్నీ కూడా మాని, విచారణ పద్ధతిలో వ్యవస్థలపైన పూర్తిగా నమ్మి దాన్ని మేనేజర్స్ వైపు తీసుకువెళ్లకుండా నీతి నిజాయితీతో స్పష్టమైనటువంటి విచారణతో ఆ కేసు అంశాన్ని ప్రజల ముంగిట ఎంక్వైరీ చేసినా కూడా సిద్ధమే. తప్పుదో పట్టించిన విధానం వద్దు. గౌరవ్ సునీత గారే అన్ని అంశాలలో సిబిఐ కేసును అడిగారు, సిబిఐ కేసు వచ్చింది, విచారణ జరిపింది. విచారణ జరుపుతాం రండి అని అంటే ఎందుకు ఫర్దర్ విచారణ జరగనీయకుండా అడ్డుకుంటున్నారో మీరందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సుగాల ప్రీతి అంశం కానీ, వివేకానంద రెడ్డి అంశం కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటివే. వీటిపైన సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు సిద్ధంగా లేరు? మళ్ళా కేస్ స్టడీ అని మాట్లాడుతున్నారు మీరు. ప్రతి ఒక్క మీటింగ్లో మీరు ఎలా చేశారో అటువంటి దానిపైన మీకు మనసుకు తెలుసు. కానీ దాన్ని ఇతరులపైన రుద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇతర పార్టీని డిమోరలైజ్ చేసే విధంగా, ఇతర పార్టీని ప్రజల్లో పలచన చేయాలన్నటువంటి ఒక గోల్తో పదే పదే దాని నోట మీరు వాడుతున్నారు. ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైనా ఇటువంటివన్నీ మానుకొని నిజాయితీతో, నిబద్ధతతో, ఎందుకనంటే వివేకానంద రెడ్డి అనే వ్యక్తి మీ మనిషి కాదు, ఆయన మా మనిషి. మా దివంగత నాయకుడు రాజశేఖర గారి సోదరుడు, మా పార్టీ విజయం కోసం కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నిక కావడం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో మాకు మెజారిటీ ఉన్నా ఆ మెజారిటీ సభ్యులను దొంగగా లాక్కొని ఆ వివేకానంద రెడ్డి గారిని మానసికంగా వేధించి ఓడించినటువంటి వ్యక్తులు మీరు. తద్వారా ఆయన మరణాన్ని కారకులైనటువంటి మీరు తిరిగి ఆ నెపం మా పైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైనా కూడా ఈరోజు అవి చదివేటటువంటి వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు నవ్వుకుంటారనేటువంటి సిగ్గు కూడా లేకుండా మీ అందరికీ ఒకటే అడ్వకేట్ ఉండడము, ఇవంతా చూసినప్పుడు ఎంత దిగజారుతున్నారు మీరు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు గెలిచి విజయం సాధించాలి, కానీ ఇలాంటి కుయుక్తులతో, నాటకాలతో మేనేజ్డ్గా చేసిన విధానం లాంగ్ రన్లో నిలబడదు. ప్రజాస్వామ్యంలో చాలా రోజులు ప్రజల మనసులో ఉండాలి అని అంటే నిజాయితీతో, నిబద్ధతతో ఉంటేనే సాధ్యపడుతుంది అని తెలియజేసుకుంటూ, ఫాల్స్ ప్రాపగండాలు, డ్రామా మాటలు మాని స్పష్టంగా ట్రయల్కు ఏదైతే ఇప్పుడు దాకా ఎవిడెన్సెస్తో సహా అన్ని సంపాదించి దాని ట్రయల్ జరగాలన్నటువంటిది కోర్టు భావిస్తుందో ఆ ట్రయల్కు సహకరించే విధంగా వివరించండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.